నాడు ప్రభుత్వానికి 10 బేస్లు వెళ్ళట్లా లాభపడుతోంది ఎవరు? అధికార పక్షం వాళ్ళు. ఇప్పుడు దీంట్లో అంతే లాభపడుతోంది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకని? కొన్ని కంపెనీల దగ్గర నుంచి కరెంట్ తీసుకోవట్లే, కానీ వాళ్ళకి డబ్బులు కడతారు. మనకి అగ్రిమెంట్లో ఎట్లా ఉంటుందంటే కరెంటు వాళ్ళు ఉత్పత్తి చేసే పవర్ని మనం తీసుకుంటామని అగ్రిమెంట్ రాస్తాం. నీకు అవసరం ఉన్నా లేకున్నా తీసుకోవాలి, తీసుకోకపోయినా డబ్బులు కట్టాలి. తీసుకోకపోతే నీ తప్పు, వాళ్ళది కాదు. తీసుకోవడానికి నువ్వేం ప్లాన్ చేస్తావు? ఈ ఏడాది 100 కంపెనీలు ఉన్నాయి, వచ్చే ఏడాది 200 వస్తాయి, లేదా ఈ ఏడాది 200 మెగావాట్లు వాడారు, వచ్చే ఏడాది 300 మెగావాట్లు వాడతారు. ఇది ఒక అంచనాకు వస్తారు, ఆటోమేటిక్గా చేయొచ్చు. కానీ అసలు లాజిక్ ఇక్కడ వేరేది ఉంది. ఏంటయ్యా అంటే కరెంటుకు సంబంధించి జరుగుతున్నటువంటి అతిపెద్ద తతంగం ఎలక్ట్రిక్ ఏదైతే మన సోలార్, విండ్ పవర్, ఇవి రెండు అతి తక్కువకు వస్తాయని తెలుసు. తెలిసి ఎందుకని మనం ఇవాల్టికి కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవట్లే? ఇప్పుడు పెడుతున్నాం, జగన్ హయాంలో ఇచ్చిన వాటిని ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇంతకు ముందు కుదుర్చుకునే అగ్రిమెంట్లు ఎప్పటికి కుదిర్చేసాం మనం? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. కొత్తది తక్కువకు వస్తున్నా పాతది ఎక్కువ కొన్నది కట్టాల్సిందే మనం. కాదు, కట్టాల్సిందేగా, ఆ రేటుకే కట్టాల్సిందే. తీసుకోనంటే కుదరదు.